యేసు తీర్పులోకి చేరే మాటలు. జీవ మరణములు నాలుక వశము. మనము ఏం మాట్లాడుతున్నామో దాని విషయంలో జాగ్రత్త వహించాలి. మాటల వల్ల మనుషుల పేరు ప్రఖ్యాతుల నాశనం కావచ్చు. ఇప్పటి కాలంలో చిన్న మాట వల్లే కొట్లాట్లకు, చివరికి చంపుకోవటాల వరకు వెళ్ళిపోతున్నారు. నాలుక బహుశక్తివంతమైన పరికరం. అది పలికే మాటలకు శాశ్వత ఫలితాలు ఉంటాయి. అజాగ్రత్తగా పలికిన మాటలే కలహాలు రేపవచ్చు. మరియు కపటంగా మాట్లాడే మాటలు శాశ్వతంగా దేవునితో సంబంధం లేకుండా చేస్తుంది. మత్తయి 12:36-37 ఇలా ఉంది. నీ మాటలను బట్టే నీతిమంతుడవని లేదా అపరాధివని మనమందరం తీర్పు పొందుకుంటాము. మన మాటలు జాగ్రత్తగా భద్రం చేయబడటం జరుగుతుంది. తీర్పు దినాన్న అవన్నీ తిరిగి మనకు తీర్పు తీరుస్తాయి. ఒక వ్యక్తి మనసులో ఉన్నదాన్ని బయట పెట్టేదే ఆ మనిషి మాట్లాడే మాటలు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి.